తెలుగు వారిలో మా ఆంధ్ర అన్న భావన విశాఖపట్నంలోనే మొదలైంది. ఆ భావన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత మా ఆంధ్ర అన్న భావన, దానికోసం 32 మంది యువకులు చనిపోయారు పోలీస్ కాల్పుల్లో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం అది మనకి విశాఖపట్నంలోనే మొదలైంది. కేంద్ర ప్రభుత్వం పెద్దలతోటి నేను మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో వారికి ఒకటే తెలియజేశాను, ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్లో ఉండే మాకు కులాలతోటి లింక్ ఉంటుంది, కానీ పలాను కులం అనుకుంటాం, కానీ ఆంధ్ర అన్న భావన మటుకు మా అందరికీ ఒక్కసారి వస్తుంది. విశాఖ ఉక్కును టచ్ చేస్తే మటుకు, ముట్టుకుంటే మటుకు అది చాలా ప్రత్యేకమైన ఎమోషనల్ భావోద్వేగంతో కూడుకున్నది. అది మీరు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి భావన తీసుకొస్తో తెలియదు, ఎలాంటి గొడవలు తీసుకొస్తాయో తెలియదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల్ని అందరినీ ఏకతాటిపైన ఉంచిన నినాదం. అది జై తెలంగాణ అంటే ఎంత ఉద్వేగం ఉంటుందో, జై ఆంధ్ర, అది మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేసిన పోరాటంలో అన్ని జిల్లాలని ఏకం చేసే ఒక గొప్ప నినాదం. అది ఇది చెప్తేనే అమిత్ షా గారు దాన్ని గౌరవించి ఈరోజు దాకా దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కొంత మన ప్రయత్నం మనం చేయగలిగాం, మన ఆర్గ్యుమెంట్ వినిపించగలిగాం.